మనం ఈరోజు గో ప్రశస్తిని చూద్దాము. గావో మమాగ్రతః సంతు గావో మే సంతు పృష్ఠతః గావః శిరసి మే సంతు గవాం మధ్యే వసామ్యహం. ఇది మత్స్య పురాణం నందు గల్లి శ్లోకము. గోవులు నా ముందు, నా వెనుక, నా శిరస్సు వైపున ఉండుగాక, గోవుల నడుమ నేనున్నాను అని పై శ్లోకానికి భావము. గోవులకు మనుజులకు మధ్య ఉండదగిన సంబంధాన్ని మత్స్యపురాణంలోని ఈ శ్లోకం నొక్కి వాక్కానిస్తున్నది. ఈ విశ్వం చరాచర ప్రాణికోట్లతో నిండి ఉన్నది. మనుజులు, పశువులు, పక్షులు మున్నగునవి చరప్రాణులు, చెట్లు చేమలు మున్నగునవి అచర ప్రాణులు. ఈ ప్రాణులు వేటికవి విడిగా జీవించలేవు. వాటి జీవన విధానం పరస్పరాశ్రితమై ఉన్నది. జంతువులతో మానవులకు గల సంబంధం సువిదితమే. అందులోనూ గోవులతో గల సంబంధం అతి సన్నిహితము, అతి శ్రేష్టము, అత్యావశ్యకము అయి ఉన్నది. పాలు, పెరుగు, నెయ్యి మున్నగు ఆహార పదార్థాలు గోవుల నుండే మనకు లభిస్తున్నవి. అందుకే వినా గోరస కోరసో భోజనానాం. గోరసం లేని పక్షంలో భోజనంలో ఇక ఆస్వాదయోగ్యమైన రసమేది అని ప్రశ్నించారు. వినా గోరస కోరసో భోజనానాం. గోరసం లేని పక్షంలో భోజనంలో ఇక ఆస్వాదయోగ్యమైన రసమేది అని ప్రశ్నించారు. మాతృస్తన్యంలాగానే గోక్షీరం కూడా మనుజ శిశువులకు పోషకమై ఉన్నది. అందుచేతనే గోవును మాతగా పూజించే సంప్రదాయం భారతీయులలో ఏర్పడింది. గావో విశ్వస్య మాతరః. గోవులు విశ్వానికి తల్లులు అని మన ప్రాచీనులు గోమాతను ప్రశంసించి ఉన్నారు. 14 భువనంబులు కుదురుగాని కుక్షి నిల్పుకును నేర్పరివై అని శ్రీకృష్ణ భగవానుణ్ణి కవులు కీర్తించారు. కృష్ణుడు బాల్యంలోనే తల్లికి తనలో ఉన్న 14 లోకాలను చూపాడు. ఆ విశ్వరూప దర్శనం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అట్లే గవామంగే తిష్టంతి భువనాని చతుర్దశ అని గోవులలో 14 భువనాలున్నట్లు పెద్దలు గో ప్రశస్తిని వినుతించారు. గోవును ఆరాధిస్తే విశ్వరూపధారి అయిన భగవంతుణ్ణి ఆరాధించినట్లే అని దీనివల్ల తెలుస్తున్నది. గావః పుణ్యా పవిత్రాశ్చ గోధనం పావనం తథా గావో భవిష్యం భూతంచ గోషు సర్వప్రతిష్ఠితం అని పురాణాలు గోవులలో సర్వము ప్రతిష్ఠితమై ఉన్నదని, మన భూత భవిష్యత్తులు గోవులే అని, గోధనం పరమపావనమైనదని వర్ణించాయి. మానవులకు దానం చాలా ప్రశస్తమైన గుణం. దానం చాలా ప్రశస్తమైన గుణం మానవులకు. అందుకే దాతా భవతి వా నవా అన్నారు. పూర్వం దాతలు ప్రధానంగా గోవులనే దానంగా ఇచ్చేవారు. గోదాన ఫలాన్ని స్మృతులు, పురాణాలు ఘనంగా ప్రశంసించాయి. గోదానంలాగా గోపూజ కూడా ప్రశస్తమే. గృహప్రవేశాది శుభకార్యాలలో గోవును పూజించడం మనకి కద్దు. గోపూజ వివిధ శుభాలను ప్రసాదిస్తుంది. రఘువంశ చరిత్రంలో సంతానహీనుడైన దిలీప మహారాజు వశిష్ఠుని సూచనను అనుసరించి గోపూజ కావించి సంతానవంతుడయ్యాడని మహాకవి కాళిదాసు వర్ణించాడు. గోవు సాధు జంతువు. జంతువులలో సింహాదులైన క్రూర మృగాలు కూడా ఉన్నాయి. అవి ఇతర ప్రాణులను చంపి వాటి మాంసం తిని జీవిస్తాయి. గోవులలో అట్టి క్రౌర్యం లేదు. అది శాకాహారి. దాని నుండి మానవులు అహింసాతత్వం నేర్చుకోవాలి. జాతరల వంటి కార్యాలలో
పశుబలి నిషేధాన్ని తూచా తప్పకుండా పాటించాలి. గోవులని విశిష్టతను గురించి వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, శాస్త్రాలు, కావ్యాలు పలు విధాలుగా వర్ణించాయి. కథాకథన విధానంతో కొన్ని గ్రంథాలు గోవుల ఉత్కృష్టతను వివరించాయి. సత్యకామ, జాబాలి మున్నగు వారి పవిత్ర చరిత్రలు ఉపనిషత్తులలో చదివితే గోసేవకు గల ప్రాముఖ్యం చక్కగా గోచరిస్తుంది. భారతీయుల ఒక పవిత్రమైన పనిని యజ్ఞమంటారు. భారతంలో గోవును యజ్ఞంగా అథవా యజ్ఞాంగాన్నే పేర్కొనబడమైనది. అది లేకుంటే యజ్ఞ నిర్వహణ జరగదు. యజ్ఞాంగం కథితా గావో యజ్ఞ ఏవచ వాసవ యథావిశ్చ వినాయజ్ఞో నవర్తతే కథంచన. యజ్ఞాంగం అంటే యజ్ఞంలో బలి ఇచ్చే పశువుగా భావించరాదు. నీచమైన అట్టి కృత్యాలకు ఈ వైజ్ఞానిక యుగంలో స్థానం లేదు. యజ్ఞారంభంలో గోపూజ నిర్వహించవచ్చు. ఆ పూజనే యజ్ఞాంగానో యజ్ఞాంగంగానో భావించారు. శరీరాలకు రోగాలు రావడం సహజం. వాటికి తగిన చికిత్సలు చేయాలి. ఆ చికిత్సలు, ఔషధాలు పలు రకాలు. అన్నిటికంటే సులభంగా అందుబాటులో ఉండే మందులు మనకు ఎక్కువగా ఉపకరిస్తాయి. గోమూత్రం, గోమయం, క్షీరం, దధిస్సర్పిస్తథైవ చ గవాం పంచ పవిత్రాని నిర్దిష్టాని మనీషిభిః అన్నట్లు ఈ శ్లోకంలో పేర్కొన్న గోమూత్రాది పంచగవ్యాలు అనేక రోగాలకు తగిన ఔషధాలుగా పేర్కొనబడి ఉన్నాయి. శ్రీలక్ష్మీదేవి గోవుల మలమూత్రాలలో నివసిస్తుందని భారతంలోని గోశ్రీ సంవాదంలో చెప్పడమైనది. విష్ణు ధర్మోత్తర పురాణంలోని ఈ క్రింది శ్లోకం మనము గమనించవలసినది. గవాం హి తీర్థే వసతీహ గంగా పుష్టిస్తతా తద్రజసి ప్రవృద్ధా లక్ష్మీః పూరిషే ప్రణతౌ చ ధర్మః తాసాం ప్రణామం సతతం చ కుర్యాత్. దీని భావం ఇది: గోతీర్థంలో గంగ నివసిస్తున్నది. గోధూళిలో పుష్టి ఉన్నది. దానికి నమస్కరిస్తే ధర్మం ఆచరించినట్లవుతుంది. అందుచేత గోవుకు సదా ప్రణమిల్లాలి. ఆర్యజాతి అనాది కాలం నుండి గోవులను పెంచడంలో శ్రద్ధ వహించింది. గోవును భక్తితో ఆరాధించి దానివల్ల ఎంతో లాభపడింది. గోవులు ఆజ్యప్రదానం ద్వారా యజ్ఞాలకు సహకరించి యజ్ఞాంగాలుగా కీర్తించబడ్డాయి. అందుచేత సత్సంప్రదాయం పాటిద్దాం. గోవులను గౌరవంతో ఆదరించుదాం. బాల్యంలో మేము ఒక గురుకులంలో విద్యాభ్యాసం చేశాం అని చాలామంది చెబుతున్నారు. చరాచర సుఖాభిలాషిగా ప్రసిద్ధులైన శ్రీ మలయాళ స్వామి మహర్షి స్థాపించిన గురుకులమది. ఆ గురుకులంలో 1-2 చోట్ల గుండ్రని రాతి స్తంభాలు గురుదేవులను నాటించారు. కొత్తగా ఆశ్రమానికి వచ్చిన వారికి ఆ స్తంభం ఎదురుగా ఎందుకు నాటారో తెలియదు. ఆశ్రమంలో గోవులున్నాయి. ఆ గోవులు తరచుగా సంచరించే ప్రదేశంలోనే ఆ స్తంభాలు కనిపిస్తాయి. ఆ గోవులకు తమ శరీర పార్శ్వ భాగాలలో దురద కలిగితే అవి నేరుగా ఆ స్తంభాల వద్దకు పోయి ఆ స్తంభాలను రుద్దుకుంటూ దురద తీర్చుకుంటాయి. ఆశ్రమ విద్యార్థులమైన మాకు ఆ దృశ్యం తరచుగా కనిపించేది. చరాచర సుఖాభిలాషిగా పేరొందిన గురుదేవులు ఆ విధంగా గోవులకు కూడా దురద తీర్చుకునే సదవకాశాన్ని ఆ స్తంభాలు నాటించడం ద్వారా కలిగించారు. అవి సుఖపడేటట్లు సహకరించాలని గురుదేవుల అభిప్రాయం. అందువల్ల గోవులకు మనకు ఉండే సన్నిహిత సంబంధాన్ని మనసులో పెట్టుకొని వాటి క్షేమం కొరకే
పాటుపడవలసిన బాధ్యత మనపై ఎక్కువగా ఉన్నదని గుర్తించి గోరక్షణకై పాటుపడదాం. హరి ఓం తత్సత్.